స్టెతస్కోప్ గుర్తుకు వస్తుంది. డాక్టర్ వేసుకునే తెల్లటి ఆప్రాన్ గుర్తుకు తెచ్చుకుంటాం. డాక్టర్ వేసే ఇంజెక్షన్ ను మననం చేసుకుంటాం. జమ్మూ కాశ్మీర్ లో ఒక డాక్టర్ సరికొత్త అవతారం ఎత్తాడు. అతనిలోని అపరిచితుడిని చూసి జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఫీజులు ఎగిరిపోయాయి. కారణం ఆ డాక్టర్ డెన్ లోని ప్రత్యేక లాకర్ లో బయటపడ్డ AK-47 తుపాకీయే. పోలీసులు అవాక్కవడమే కాదు, శ్రీనగర్ మొత్తం ఉలిక్కి పడింది. గతంలో అనంతనాగ్ లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ అదిల్ అహ్మద్ గత ఏడాది వరకు GMC కార్యకర్తగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలపై భద్రతా బలగాల నిఘా పెరిగింది. ఈ క్రమంలోనే డాక్టర్ అదిల్ అహ్మద్ కార్యకలాపాలపై ఉప్పందడంతో ఒక్కసారిగా అతని డెన్ పై దాడులు చేశారు. లాకర్ ఓపెన్ చేయగానే సిలైన్లు, అత్యవసర మందులు, ఇతర వైద్య పరికరాలకు బదులు AK-47 బయటపడడంతో షాక్ అయ్యారు పోలీసులు. అనంతనాగ్ లో అదిల్ అహ్మద్ పనిచేస్తున్న తరుణంలోనే అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందని భద్రతా బలగాలు, పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. AK-47 ను స్వాధీనం చేసుకుని ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే డాక్టర్ వ్యవహారాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. డాక్టర్ దగ్గర AK-47 దొరకడంతో లోయలో ఉగ్రవాదుల కార్యకలాపాలపై కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు నిఘా వర్గాలకు చిక్కకుండా జనాల్లో కలిసిపోయి తిరుగుతూ తమ దగ్గర ఆయుధాలను డాక్టర్ తరహా వంటి వ్యక్తుల దగ్గర దాస్తున్నట్టు అనుమానిస్తూ ఉన్నారు. అందుకే లోయలో స్లీపర్ సెల్స్ ఎవరు అనే దానిపై వాకప్ చేస్తూ ఉన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు కొత్త తరహా ఆపరేషన్లు చేపడుతూ ఉన్నారు. ఇక ఈ న్యూస్ వినగానే ఒక జమ్మూ కాశ్మీరే కాదు, భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడుతోంది. ఇలాంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారో అన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో డాక్టర్ అనగానే మనకు ఒక సేవాతత్వం, ఒక డాక్టర్ చేసే పని మాత్రమే గుర్తొస్తుంది. బట్ ఇక్కడ ఈ డాక్టర్ ఏదైతే ఒక లాకర్ కీలో AK-47 దొరకడం ఆశ్చర్యానికి గురి చేస్తూ భయాన్ని కూడా కలిగిస్తోంది. రైట్, మరిన్ని పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిఘా వర్గాలు నిఘాను పెంచడమే ఇది, ఈ విధంగా ఇవి బయటకు వచ్చాయనుకోవాలా? బట్ ఇప్పటి వరకు ఇవన్నీ కూడా దొరకలేదు కదా, దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి శ్రీకాంత్? గుడ్ ఈవినింగ్. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి డాక్టర్ లాకర్ లో AK-47 దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 2024 వరకు కూడా ఇదంటే ఇది అనంతనాగ్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా నడుస్తోంది. సో అదిల్ అహ్మద్ అనేటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఆయన డాక్టర్ గా వృత్తి నిర్వహిస్తున్నారు. సో ఆయన దగ్గర నుంచి AK-47 రైఫిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్ లో ఉంటున్నటువంటి అదిల్ అహ్మద్ 2024 అక్టోబర్ 24 వరకు కూడా GMC లో ఆయన ఉద్యోగం చేశాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో. సో ప్రస్తుతానికి కొన్ని పోలీస్ చట్టవిరుద్ధ కార్యకలాపాల సంబంధించినటువంటి ఈ పనులు చేస్తున్నారు, విద్రోహ చర్యలు చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఉపా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఉపా కేసు నమోదు చేసి డాక్టర్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉపా చట్టం అంటే ఈ కేసు ఎందుకు పెడతారంటే దేశ విద్రోహ చర్యలు చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఉగ్రవాద సంబంధిత చర్యలు చేసినప్పుడు దేశ భద్రతకు విఘాతం కల్పించేటువంటి ప్రమాదం ఉన్నటువంటి టైంలో ఉపా కేసులు పెడతా ఉంటారు. ఎక్కువగా ఇది మావోయిస్టులకు సంబంధించి ఇట్లాంటి కేసులు చాలా సందర్భాల్లో పెడతా ఉంటారు. ఇప్పుడున్నటువంటి మావోయిస్టులకు ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ ఈ కేసులు భారతదేశంలో నమోదవుతా ఉంటాయి. అయితే ఇదే కేసు కింద డాక్టర్ ను కూడా తీసుకున్నారు. డాక్టర్ నుండి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఏమైనా స్లీపర్ సెల్ గా పనిచేస్తున్నారా, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏమైనా ప్రమేయం ఉందా అన్నటువంటి ఉద్దేశంతో కూడా అక్కడ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో లైసెన్స్ లేని ఆయుధాలను కూడా కలిగి ఉండడం నిజానికి భారతదేశ ఆయుధ చట్టం 1959 ప్రకారం కూడా ఇది కఠినమైనటువంటి శిక్షలకు దారితీస్తుంది. ఈ ఆయుధాలు చట్టవిరుద్ధం లేదంటే ఉగ్రవాదులతోటి ఏమైనా ముడిపడి ఉందని తేలితే కనుక ఖచ్చితంగా 1967 చట్టం కింద ఇది కేసు నమోదవుతుందనే చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో దీనికి సంబంధించి, ఈ ఆయుధానికి సంబంధించి, ఆ తుపాకీకి సంబంధించి ఆ సీరియల్ నెంబర్ గానీ, బెలిస్టిక్ టెస్టింగ్ గానీ, ఇది ఎక్కడ వాడింది, ఎక్కడైనా కాల్పులు జరిగిందా, ఉగ్రవాదుల దాడిలో ఏమైనా దీన్ని వాడబడిందా అన్నటువంటి దిశగా కూడా ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తోంది. సో 4 కోణాల్లో పోలీస్ దర్యాప్తు జరుగుతోంది. దాంట్లో ఫోరెన్సిక్ దర్యాప్తు ఒకటి. ఇంకోటి ఏమైనా ఇంటర్నల్ వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయా, డాక్టర్ ఫోన్ కాంటాక్ట్స్ కానీ, కాల్ డేటా కానీ, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, మెయిల్స్, మెసేజెస్ ఇంకెవరితో అయినా నెట్వర్క్ ఉందా అన్నట్టు కూడా
పర్సనల్ లింక్స్ కూడా చెక్ చేస్తున్నారు. సో మిగతా దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తో పాటు మిగతా సెంట్రల్ ఏజెన్సీలు కూడా దీంట్లో భాగమైనటువంటి పరిస్థితి. సో హాస్పిటల్ తో పాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి రికార్డులు కూడా తీసుకుంటున్నారు. లాకర్ సంబంధించినటువంటి క్యాబిన్ యాక్సెస్ లాగ్లు కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు. సో అక్రమ మార్గంలో ఏమైనా వచ్చిందా అన్నటువంటి విధానంగా కూడా ఈ తుపాకీకి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ ఓవర్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎవరి నెట్వర్క్ ఉందా, ఆ తుపాకీ అంటే ఒక టెర్రరిస్ట్ నెట్వర్క్ తోటి ఏమైనా సంబంధం ఉందా అన్నటువంటి ఉద్దేశంతో కూడా సాక్ష్యాలు దొరికితే గనక అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ కింద అంటే కింద కూడా ఈ కేసు నమోదవుతుంది. దాంట్లోనే నమోదు చేయడం జరిగింది. సో డాక్టర్ ని ఎవరైనా కుట్రపూరితంగా దీంట్లో ఇన్వాల్వ్ చేశారా అన్నటువంటి కోణంలో, అసలు డాక్టర్ కి ఏమైనా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఈ దర్యాప్తు అయితే జరుగుతోంది. మొత్తానికి 4 దిశల్లో దర్యాప్తు జరుగుతున్నారు. బ్యాంక్ లింక్స్, తుపాకీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ఐఏ ఏజెన్సీస్ కానీ మిగతా సంబంధించినటువంటి ఎంక్వైరీస్ మొత్తం కూడా జరుగుతుంది. ఒకవేళ ఉగ్రవాద లింకులు ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ ని ఖచ్చితంగా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ.